హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టీజీ సెట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి అలాగే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం ఇవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ముందుగా మీకు ప్రాసెసింగ్ ఫీ చేయాలంటే ఓసీబీసీకి 1200 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీకి 600 రూపీస్ పే చేయాలి. ముందుగా మనం అఫీషియల్ సైట్లోకి వచ్చి మనం ప్రీ ప్రాసెసింగ్ ఫీజ్ పైన క్లిక్ చేయాలి. అందులో మన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి అక్కడ కనిపిస్తున్న ఇమేజ్ వాల్యూని ఎంటర్ చేయాలి. తర్వాత పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు ఇలా ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. అందులో కింద మన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, అలాగే ఆధార్, మొబైల్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ నెంబర్, అలాగే మన మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఒక మిస్టేక్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఫిల్ చేశాక ఐ డిక్లేర్ దట్ అని టిక్ చేయాలి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ దగ్గర నో అని ఉంది, కానీ కౌన్సిలింగ్ తర్వాత అది మారుతుంది. ఎందుకంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇవి చేంజెస్ వస్తాయి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో యువర్ క్యాస్ట్ ఈజ్ అని మీ క్యాస్ట్ చూపిస్తుంది, అలాగే మీరు పే చేయాల్సిన ఫీజు చూపిస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది పేమెంట్ ఆప్షన్స్లో ఇక్కడ కనిపిస్తున్న ప్రాసెసింగ్ ఫీజ్ని క్లిక్ చేసి అలాగే మన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ మీకు మీ సేవ నుంచి వస్తాయి. మీరు ఎంటర్ చేశారు కదా నెంబర్, అందులో నుంచి అవి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు పే చేయాలి. పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేయండి. మీకు పైన ఒక పాపప్ వస్తుంది, దాన్ని ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పే చేయొచ్చు, లేకపోతే యూపీఐ పే చేయొచ్చు. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఇలా క్యూఆర్ వస్తుంది. మీ మొబైల్తో క్యూఆర్ని స్కాన్ చేయండి. క్యూఆర్ని స్కాన్ చేసాక పేమెంట్ చేయండి. మొబైల్లో పేమెంట్ అయిపోయాక ఆటోమేటిక్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చర్. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక షో అవైలబుల్ స్లాట్స్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది. కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ లోపల ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఆల్ కేటగిరీ, అలాగే పిహెచ్, ఎన్సీసీ, క్యాప్ వాళ్ళకి అదర్ కేటగిరీస్. అందులో మీది ఏ కేటగిరీ కిందకి వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని చూపిస్తుంది. అందులో మీకు ఏ లొకేషన్ దగ్గరలో ఉందో ఆ లొకేషన్కి తగ్గట్లు మీరు సెలెక్ట్ చేసుకోండి హెల్ప్ లైన్ సెంటర్ లొకేషన్. తర్వాత మీరు స్లాట్ బుకింగ్ ఏ రోజు చేసుకుందాం అనుకుంటున్నారో ఆ రోజు సెలెక్ట్ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు. అలాగే టైంని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నారో. టైంని సెలెక్ట్ చేశాక కింద మీకు చూపిస్తుంది
డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ స్లాట్ అని చూపిస్తుంది. మీరు ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే మీకు పైన మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్లైన్స్ ఎంటర్ నేమ్ అండ్ డేట్ టైం ఇవన్నీ మీకు చూపిస్తుంది. అంతే, అయిపోయింది. ఇప్పుడు మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోండి. ప్రాసెస్ అయిపోయింది. కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.